అవునే బిడ్డ ఫోన్ చేసినావానే? ఎట్లున్నదట్నే? అంత మంచినట్నా? ఆ మంచిగా ఉందట. ఎల్లుండి ఎవడాలత్తందట. అవునా? అయ్యో సేటు, ఎడల వాడచ్చు సేటు. ఫోన్ చేస్తే నష్టం కదా సేటు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ అయితే తెలియవు కానీ ఇక నువ్వు వస్తావు, నేను చూస్తా. అసరే గాని నా బాకీ పైసల సంగతి ఏంది? ఎప్పుడు ఇస్తావు? అయ్యో సేటు గట్ల అనకు సేటు. గా కళ్యాణ లక్ష పైసలు తులా బంగారు రాగానే నీకు ఇత్తాన ముచ్చట నిజమే కానీ ఆ రేవంత్ రెడ్డి పైసలు ఇస్తాను నమ్మకం అయితే నాకు లేదు. అయినా గా పైసలతో నాకేం సంబంధం అయ్యా? ఇవి రాగానే ఇస్తే సేటు నీ దండం పెడతా. నెల రోజుల్లో నా అసలు వడ్డీ కట్టకపోతే ఊళ్ళో నీ ఇజ్జత్ వానం తీస్తా. గాయన కాడ బాకీ దేకంటే నువ్వు వింటావా? నెల రోజులలో బాకీ కట్టకుంటే ఊళ్ళగా చిజ్జది వాన మొత్తం తీస్తాడు. నీకేమైనా బుద్ధి ఉందా? అయినా గా రేవంత్ రెడ్డి తులం బంగారం 1,00,000 రూపాయలు ఇస్తారంటే నువ్వు ఎట్లా నమ్మినావు? తులం బంగారం పక్కన పెట్టు, 1,00,000 రూపాయలు కూడా ఆపిండు కదా. ఓ మార్పని ఓటెత్తివి మంచిగా అయిందా? ఇంటికి వచ్చి ఇజ్జత్ దియ్యవట్టే. రావాలంటున్నదే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నదే తెలంగాణ జిల్లలల్లో.